మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనకి మన కుటుంబ సభ్యులకి అవసరమైన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇదే పెరుగు. పెరుగుతో చక్కటి మెరుపుని సాధించుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. భోజనంలో ఎన్ని కూరలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని పచ్చళ్ళు ఉన్నప్పటికీ చివరికి పెరుగన్నం తినందే మన తెలుగు వాళ్ళకి భోజనం చేసినట్టే అనిపించదు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఈ పెరుగు మీకు తెలుసో లేదో అందంగా మెరిసిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే పెరుగుతో ఈ అందాన్ని పెంచుకునేటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. అంటే ఏ సమస్యల్లో పెరుగుని అందాన్ని పెంచుకోవడానికి ఎలా వాడచ్చు, ఇది మనం తెలుసుకోబోయేది. మెయిన్గా ఒక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే చర్మం ఛాయ తగ్గటం. అంటే చర్మానికి ఉండాల్సినటువంటి గ్లో ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా బాగా తోడుకున్న గడ్డ పెరుగుని తీసుకోండి, ముఖానికి క్రీమ్ లాగా అప్లై చేయండి, పావు గంట సేపు అలాగే ఉంచుకోండి, తర్వాత కడిగేసుకోండి. పెరుగులో ఉండేటటువంటి లాక్టిక్ యాసిడ్ కానీ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అనేటటువంటి యాసిడ్స్ చర్మం రంగుని, అంటే ఆ ఛాయ తక్కువ ఉన్నప్పుడు దాన్ని క్లెన్స్ చేస్తాయి. దీంతో చర్మం రంగు పెరుగుతుంది. అంటే పై డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి చర్మపు గ్లో పెరుగుతుంది. దీంతో స్మూత్గా కూడా ఈ స్కిన్ అనేది మారుతుంది. ఇంకొకటి ఇదేమిటంటే ముఖంలో మెరుపు తగ్గటం. ఛాయ తగ్గటం, అలాగే మెరుపు తగ్గటం. ఇప్పుడు ఈ మెరుపు తగ్గటాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ సమస్యని, ఇది కూడా తెలుసుకుందాం. పెరుగులో కాస్త తేనెని, నిమ్మరసాన్ని, కుంకుమ పువ్వు పొడిని కలపండి. అంటే ఫ్రెష్ పెరుగు తీసుకొని బీట్ చేయండి, హోమోజెనస్గా క్రీమ్ లాగా అవుతుంది. దీనికి తగినంత, అంటే 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఒక పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు పొడి, ఇవి కలపండి. ఫేస్కి రాసుకోండి. ముఖంలో దీంతో మంచి మెరుపు అనేది వస్తుంది. ఇంకొక సమస్య, చాలామందిలో ముఖం డల్గా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ముఖం డల్గా కనిపించినప్పుడు ఏం చేయాలి? దీనికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే, కమలాఫలం తొక్కలు ఉంటాయి కదా, మీరు లోపల తొనలు తిన్న తర్వాత తొక్కల్ని అలా నీడలో ఎండబెట్టండి. బాగా ఎండితే ఇలా తుంపితే తునుగుతుంది. ఇలాంటి ఈ కమలాఫలం తొక్కల్ని గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని పెరుగుతో కలపండి. పేస్ట్ లాగా అవుతుంది కదా, ముఖానికి రాసుకోండి. కొద్ది రోజుల్లోనే ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చర్మం మెలమెలా మెరుస్తుంది, చక్కటి గ్లోని సంతరించుకుంటుంది. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఉంది. ఇదే మొటిమలు. ఎంగేజ్లోనే కాదు, మధ్య వయసులో కూడా మిడిల్ ఏజ్ యాక్ట్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక 2 చెంచాల పెరుగుని తీసుకోండి. దీనికి ఒక 2 చెంచాల కలబంద గుజ్జుని కలపండి. కలబంద గుజ్జుని ఎలా కలుపుతారంటే, కలబంద మొక్క ఉంటుంది కదా, అడుగున ముదురు ఆకులు ఉంటాయి, కట్ చేసి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ పైన కింద ఉండేటువంటి తోలుని పీల్ చేసేయండి. లోపల గుజ్జు భాగం ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పిసికి కలిపేయండి. ఇంకా 2 చెంచాల పసుపుని, 2 చెంచాల నిమ్మరసాన్ని కూడా కలపండి. అన్నిటినీ కలిపి ఈ ముద్దని మొటిమలు ఉన్న చోట రాసుకుంటూ ఉండండి. దీంతో ఫాస్ట్గా ఈ మొటిమల సమస్య తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే బి విటమిన్కి ఈ మొటిమలు రాకుండా అడ్డుకునేటటువంటి గుణం ఉంది. ఈ విటమిన్ పెరుగు నుంచి మనకి లభిస్తుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది, ఇదే చుండ్రు. పెరుగులో మిరియాల పొడిని కలపండి. మాడికి తగిలేలాగా తలకి పట్టించండి. దీంతో ఆ చుండ్రు క్లీన్గా వదిలిపోతుంది. ఇలా వారానికి ఒక 2 సార్లు చేస్తూ ఉండండి. దీంతో జుట్టు కూడా ఆరోగ్యవంతంగా, దృఢంగా, మృదువుగా తయారవుతుంది. ఇంకొక సమస్య, నిజానికి ఇది ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, ఇదే తలలో దురద, చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉండటం. ఒక 3 చెంచాల పెరుగుకి 5 చెంచాల మెంతుల పొడి కలపండి. అలాగే 2 చెంచాల ఉల్లిపాయ రసాన్ని కూడా కలపండి. మాడుగు పట్టించండి. గంట తర్వాత స్నానం చేసేయండి. ఇలా ప్రతి వారం చేస్తూ ఉంటే చుండ్రు నుంచి మీకు పూర్తిగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇక ఇంకొక ప్రాబ్లం, చాలామంది బరువు తక్కువ ఉంటారు, అంటే లో బాడీ వెయిట్. బాగా సన్నగా ఉన్నామని మీరు అనుకుంటే
మీరు మళ్ళీ బొగ్గలు లావుగా కదా బొద్దుగా తయారవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే రోజు ఒక 100 గ్రాముల పెరుగుకి 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ చక్కెర వేసుకొని తింటూ ఉండండి రోజుకి 2 సార్లు. దీంతో డెఫినెట్గా బరువు పెరుగుతారు. ఇక కొంతమందికి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఇదే చేతులు గరుగ్గా ఉంటాయి. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? వెరీ సింపుల్. ఒక గ్లాసు పెరుగుకి 1 నిమ్మకాయ రసాన్ని కలపండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. కొన్ని గంటల తర్వాత ఈ మిశ్రమంతో ఆ చేతులు వేళ్ళు మర్దన చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత కడిగేసుకోండి. ఆరిన తర్వాత చేతులు చాలా మృదువుగా తయారవుతాయి, మీకు మీరే చూసుకోవచ్చు. మిగిలిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు. అసలు పెరుగు గురించి చెప్పాల్సి వస్తే ఒక విశేషం చెప్పాలి. ఇదే పుష్కలంగా దీంట్లో విటమిన్లు ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైనటువంటి పొటాషియం, ఫాస్ఫరస్, అలాగే రిబోఫ్లేవిన్, అయోడిన్, జింక్, విటమిన్ B5, విటమిన్ B12 ఇవన్నీ కూడా ఈ పెరుగులో ఉంటాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నరాల వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మెయిన్గా B12 అవసరం. ఇది మాంసాహారంలో మామూలుగా ఉంటుంది, అయితే శాకాహారులకి B12 అందదు అన్న ఒక భావన ఉంది. అలాంటప్పుడు పెరుగును తినాలి. పెరుగును తినడం ద్వారా ఇది సరిపడినంత శరీరానికి అందుతుంది. ఇలాగా పెరుగుతోటి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.